మనకి తెలంగాణలో పరిస్థితి చూస్తే అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతకుముందు ఎమ్మెల్యేగా మరి మాగంటి గోపినాథ్ గారు ఉండేవాళ్ళు కదా. అయితే ఆయన రీసెంట్గా చనిపోవడంతో అక్కడ మరి ఉప ఎన్నికలు జరిపే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇక్కడ ఒక చోటైనా మరి తెలంగాణలో అది కూడా జూబ్లీహిల్స్లో మాత్రమేనా మరి ఉప ఎన్నికలు అంటే ఇక్కడ ఒక చోటే కాదు, మనకి దేశంలో చూసుకుంటే రాజస్థాన్లో, అదేవిధంగా పంజాబ్, యూపీ, మిజోరాం, సో ఈ రాష్ట్రాల్లో కూడా కొన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. అయితే మరి వీటన్నిటి చోట్ల కూడా ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే మరి దీంట్లో భాగంగా మరి బై ఎలక్షన్స్ ఖచ్చితంగా నెరవేర్చాలి కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నిర్వహించింది అనేది ఇక్కడ అందరికి కూడా ఉన్న ఒక డౌట్. అయితే మరి మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే మరి అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటన చేసి నవంబర్లో ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో మరి రీసెంట్గా చూస్తే మరి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మరి మాగంటి గోపీనాథ్ గారి భార్యతో కూడా మరి కేటీఆర్ గారు అయితే భేటీ అవ్వడం జరిగిందనమాట. సో అక్కడ కూడా వాళ్ళు ఇద్దరు కూడా చర్చించుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మరి మన ప్రభుత్వంలో ఏం మంచి చేసాం అనేది మొత్తం కూడా ప్రజలకి తెలియజేసేలా చెప్పండి అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా భేటీలో మాట్లాడటం జరిగిందనమాట.